పరికరం ఏంటిదన్నా? ఇది సోలార్ డ్రాప్ అని అంటే డెల్టా కంపెనీ వాళ్ళది. హ్మ్. అంటే ఈ మిత్ర పురుగులకు అంటే పంట మీద నాశనం చేసే పురుగులు, అవును. సాయంత్రం శత్రు పురుగులు వస్తాయి. అవును. ఏ టైం నుంచి ఏ టైం 6 కన్నా? నుంచి 10, 10:30, 11 వరకు. ఓకే. అయితే ఇది 6 గంటలకు ఆన్ అయ్యి 10:30కు ఆఫ్ అయిపోతది. ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్‌గా. టైమర్ ఉంటదన్నా దీనికి? దానికే టైమర్ అంటే ఉంటది. చాలా మంది పొలాల్లో ఇప్పుడు కరెంట్ నుంచి తీసి పెట్టుకుంటారు. బల్బులు పెట్టుకుంటారు కదా! మీరెందుకు ఇలా సోలార్‌గా అది పెట్టుకోవాల్సొచ్చింది? కరెంట్ అవైలబుల్ ఉన్న తనంటే పెట్టొచ్చు. దానికి టైమర్ ఫిట్ చేయాలా, కరెంట్ ఉంటది, ఉండదు. ఉండదు. ఇదైతే కరెంట్ కంపల్సరీ వస్తది కదా! అవును. మనం ముఖ్యంగా ఏందంటే ఇదన్నీ సోలార్ అనేది మన పంటలో ఎక్కడైనా సరే మధ్యలో గాని, ఎక్కడ కొన్నా గాని సరే ఏడైనా పెట్టుకునే పెట్టొచ్చు. అవకాశం. ఒకటి ఎంత పడతది రేట్ మీకు ఇది? 3,000. రూ. 3000. ఎన్ని సంవత్సరాల కింద కొన్నారు ఇది మీరు? ఇది 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు. అంటే ఇప్పటివరకు ఇది ఏం ప్రాబ్లమ్ ఏం రాలేదా ఖరాబ్ రిపేర్ కాలే. అయితే? ఇప్పుడు ఎకరా పొలంలో ఇవన్నీ పెట్టుకుంటే బెటర్ అంటారు అసలు? ఇక్కడ పొలానికి 1, 2 పెట్టుకుంటారు కంపెనీ వాళ్ళైతే. ఓకే. మనం 4 పెట్టుకున్నాంగా. అన్న ఇప్పుడు ఇందులో వాటర్ ఎన్ని రోజులకోసారి చేంజ్ చేస్తారన్న? 2 అంటే ఇప్పుడు పురుగులు పడి ఎక్కువ పడాయనుకో నైటు, హ్మ్. తెల్లారే చేంజ్ చేయొచ్చు. అట్లా కూడా. తక్కువ పురుగులు పడ్డప్పుడు 2 రోజులకు, 3 రోజులకైనా సరే చేంజ్ చేసి ఏదన్నా మందు గాని, ఆయిల్ అన్నా పోస్తే ఈజీ కదా!